ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. లేకపోతే మాకేం అవసరం? ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ, సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా, ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్కి ఇచ్చామమ్మా అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే, ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి, ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మాకు ఎవరు చెప్పారు? మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపేటంకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం, అది చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. అధ్యక్ష, నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది, కానీ ఆయన భావం ఏంటో తెలియట్లేదు. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది నిబంధనల ప్రకారం, ఆయన కూడా నిబంధనలు అంటారు. నిబంధనల ప్రకారం లేనప్పుడు చేయండి, మేము కాదనలేదే, మేము తప్పనలేదే. కానీ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేర్లు చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను, నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు, మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు, కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి. ఎవరొస్తారో మీరే కదా ప్రభుత్వం, కట్టలేదు చర్య తీసుకోండి, తప్పులేం జరుగుతాయో చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? మేము అడ్డుపెట్టి మేము అడుగుతుంది, అంతేగాని ఇంకేం కాదు. గురుదక్షిణ అనే పదం అది సమంజసం కాదని చెప్పి అని అడిగాము. ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చామని చెప్పాము. కాదు, ఓకే, మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు, కట్టలేదు, మీరు అన్నారు కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి. ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు అధ్యక్ష? మేము వద్దన్నాం కదా. మీ చట్టం మీద ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. వీఆర్ నాట్ అగ్నెస్ట్. కానీ ఆపాదించొద్దు దయచేసి. దాన్ని ద్వంద్వత్వంతో ఆపాదించడం, కించపరచడం, ఆ పదాలను వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. చెప్పింది గౌరవ ఎల్ఓపి గారు చెప్పిందే చెప్పి అడుగుతాను అధ్యక్ష. నేను చాలా క్లియర్ 2 సార్లు చెప్పాను సార్, 2 సార్లు చెప్పాను. బేసిక్ క్వశ్చన్ లో సార్, బేసిక్ ఎల్సీక్యూలో నేను ఇదే మొత్తం క్లియర్ చెప్పాను అధ్యక్ష. మళ్ళా సప్లిమెంటరీలో చాలా క్లియర్ చెప్పాను. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది వేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు, అది చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు, అసలు శారదాపు ట్రస్టీ ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు, అది ఉల్లంఘించారు. ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు కాబట్టి చేసామని చెప్పాను. ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురువు గారు కాబట్టి గురుదక్షిణ ఇచ్చారు. ఈ గురుదక్షిణ ఇవ్వాలి కూడా పులివెందులు ఇచ్చుకోండి, ఇక్కడ కాదు అని చెప్పాను. మంత్రి గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ 4 ప్రశ్నలు అడగబడింది. ఏబి ప్రశ్నకు సమాధానం. నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా. ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సుమారు 1500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. దీన్ని 12 జూన్ 2024 తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది. ఆర్థిక సమస్యలు, రా మెటీరియల్ కొరత, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఎఫ్సిఏ ఆర్డర్లు మినహాయించి సంచుల డిమాండ్ తగ్గడం, మార్కెట్ సమస్య, సమగ్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసేందుకు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించడానికి జిల్లా
కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా సమస్య పరిష్కరించడానికి 8 నవంబర్ 2024 తేదీన కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన జరిగే ఉమ్మడి సమావేశాలకు హాజరు కావాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేయడమైనది. సి అండ్ డి ఆన్సర్కి సువరం సుధాకర్ రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అనుబంధంగా సభ సమక్షంలో ఉంచడమైనది. ధన్యవాదాలు. సునాన్ రాజు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జూట్ యాజమాన్యం ఏదైతే ఉందో నెల్లిమర్ల జూట్ యాజమాన్యం కొన్ని ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష. అది ఒకటి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేదా కొంత వెసులుబాటు కల్పించాలని, అలాగే వ్యాట్ జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముడిసరుకు దిగుమతుల మీద ట్యాక్స్ లేకుండా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చిందా లేదా, అలాగే సుమారు ఈ జూటు ప్రభావం వల్ల జిల్లాలో 20,000 మంది మరి కార్మికులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటి వలన అరుణా జూట్ మిల్లు, అలాగే సాలూరు జూట్ మిల్లు, బొబ్బులి జూట్ మిల్లు కూడా ఇప్పటికీ మరి కంప్లీట్గా మూసివేయడం జరిగింది. మరి దయచేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడిగింది ఏంటంటే, సుమారు ఈ జూట్ మిల్లో 6,000 మంది ఉంటుండగా 3,000 మందితో మొన్నటి వరకు కూడా జూట్ మిల్ నడిచింది. సుమారు 6 నెలల క్రితమే దీన్ని లాకౌట్ చేయటం జరిగింది. దయచేసి ఇక్కడ కార్మికులందరూ ఈ మరి జూట్ మిల్ రన్ అవ్వకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రివర్యుల్ని త్వరగా అది పునఃప్రారంభించమని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నెల్లిమర్ల జూట్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, నెల్లిమర్ల విలేజ్ అండ్ నెల్లిమర్ల మండల్, విజయనగరం జిల్లా 1939 సంవత్సరంలో సుమారు 5,000 మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష. దాని లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్. అయితే 2003 సంవత్సరంలో దాన్ని లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష. ఇందులో సుమారు 1,500 కార్మికులు పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష. అయితే లాక్డౌన్ తాలూకు కారణాలు అయితే నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి, మరియు దాని తాలూకు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఆల్రెడీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు సెప్టెంబర్లో దాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పా. అయితే డిప్యూటీ కమిషనర్ వారు జాయింట్ కమిషనర్ విశాఖపట్నం కూడా తెలియజేసి మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్తే అది అయితే ఇస్తున్నాను సార్, కొంచెం వెయిట్ చేయండి, ఇస్తున్నాను, పూర్తి ఆన్సర్ అయితే ఇస్తున్నాను. అయితే నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన ఉదయం 11 గంటలకి మరో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే యాజమాన్యం కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా హాజరు కారణంతో మళ్ళీ ఇంకో డేట్ను కూడా మళ్ళీ కబురు పంపించి పిలుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ 8వ తారీఖున కూడా ఈ ఇండస్ట్రీని కూడా వెళ్ళి వెరిఫై చేశారు అధ్యక్ష. ఇండస్ట్రీ తాలూకు ఇబ్బందులు ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకు ఉన్నది ఆర్థిక సమస్యలు ఒకటి, రా మెటీరియల్ కొరత ఒకటి, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ అన్న వేరే ప్లేసెస్ నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా FCA ఆర్డర్స్ తప్పించి మార్కెట్లో వేరే ఆర్డర్స్ ఏవి కూడా అంత వాల్యూమ్గా రావట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అయితే అంతేకాకుండా వాళ్ళు కూడా యాజమాన్యం కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు తెలియజేశారు అధ్యక్ష. మొదటగా వాళ్ళు విద్యుత్తుని సబ్సిడీ రాయితీ మంజూరుగా చేయమని అడుగుతున్నారు. అంతేకాకుండా జూట్ పై GST కూడా తగ్గించమంటున్నారు, జూట్ పై ఉన్న వస్తువుల పైన. అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రా మెటీరియల్ రవాణాకు కూడా రవాణా సబ్సిడీ అడుగుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ప్లాస్టిక్ని కొంచెం బ్యాన్ చేస్తూ జూట్ని ఎక్కువగా వాడాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అంతేకాకుండా పరిశ్రమలకు సబ్సిడీ రేట్ మీదే వడ్డీ రేటుతోనే వర్కింగ్ క్యాపిటల్ మరి ఇతర రుణాలు కూడా మంజూరు చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే
అలాగే ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ప్రభుత్వం కూడా ఒక సిక్ ఇండస్ట్రీస్కి ఎలాగా మనం రివైవ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు మేము కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాం. స్టేట్లో ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాగా మీకు ఈ సభలో చెప్పాలని కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా చాలా ఇండస్ట్రీస్ సిక్ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోయాయి అధ్యక్ష. అవన్నీ కూడా రివైవ్ చేయడానికి ఒక బ్యాంకర్ సమావేశం పెట్టి వాళ్ళు చేసే హెల్ప్ ఏదైనా ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ ఎన్పీ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళు స్ట్రెంథన్ చేస్తూ, అంతేకాకుండా ఈ జూట్ ఇండస్ట్రీ వాళ్ళు అడిగిన ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో వాటిని కూడా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి వారు పెట్టి మేమందరం కూడా కార్యాచరణ చేస్తూ దానికి కావాల్సిన బడ్జెట్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇండస్ట్రీని కూడా కొంచెం లిఫ్ట్ చేసుకొని ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా కొంచెం ఈ జూట్ కూడా ఒక సపోర్ట్ చేసే విధానం కూడా ప్రమోట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 135111. చెప్పండి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం గురించి దాని గురించి మంత్రి గారిని చెప్పారుగా. సిక్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మేము రివైవ్ చేస్తున్నాము. జూట్ అందులో కూడా జూట్ అధ్యక్ష. జూట్ అనేది అంటే ఇప్పుడు ఆయన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా చాలా ఇండస్ట్రీస్ పెట్టి చెప్పారు. అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్లో ఒక ఇండస్ట్రీ అధ్యక్ష. ఆ ఇండస్ట్రీస్ పాపం ఇబ్బంది పడి 10 ఏళ్ల క్రితమే కొన్ని మూతపడిపోయి, 5 ఏళ్ల క్రితం కొన్ని మూతపడిపోయి. అయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి కూడా మేము ఆల్రెడీ కార్యాచరణ చేస్తున్నాం. జాయింట్ కమిషనర్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలని కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 135111. మినిస్టర్ ఫర్ టూరిజం. ఈ ప్రశ్న అధ్యక్ష, ఈ ప్రశ్న కూర్చుంటాను. ఈ ప్రశ్న మంత్రి గారు చెప్తున్న మంత్రి గారు విజయనగరం జిల్లా సభ్యుడు, ఎస్ఎన్ సభ్యుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన సభ్యుడు ఎమ్మెల్సీ గారు, నేను కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మెంబర్ కాబట్టి దీంట్లో ఇంటర్వ్యూ అయ్యాను అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశంతో కాదు, గౌరవ మంత్రి గారికి తెలియజెప్తాను. అందుకని ఎందుకంటే డైరెక్ట్గా సభ్యుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం దగ్గర జూట్ ఇండస్ట్రీ ఈ